74,000 కుటుంబానికి జగన్ ఇచ్చాడని ఆంధ్రజ్యోతి సర్టిఫై చేస్తోంది. చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక 25,000 ఒక 5 ఏళ్లలో ఒక కుటుంబానికి ఇచ్చిందుందా? జీవితంలో ఒక్క 25,000 ఒక్క కుటుంబానికి ఇచ్చిందుందా? సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ లాంటి సందర్భంలోనే రైతు రుణమాఫీ ఏది సంపూర్ణ రైతు రుణమాఫీ అన్నటువంటి దాంట్లో మాత్రం అప్పుడు ఓ 25,000 40,000 అది కూడా కొంతమందికి ఇచ్చినట్టున్నారు. మ్యాక్సిమం 60-70,000 వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏంటి, భారీ అప్పులు పెట్టినటువంటి వాళ్ళకి, పెద్ద భూములు ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎవరికన్నా ఒక్క 25,000 5 ఏళ్లలో, ఒక్కరోజు కాదు 5 ఏళ్లలో ఒక 25,000 ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబుకి ఎప్పుడైనా ఉందా? వీళ్ళే ఇప్పుడు చెప్తున్నది చంద్రబాబు గారికి అనుకూలంగా రాయిపోయి జగన్కి వ్యతిరేకంగా రాయిపోయి 1,74,000 ఒక కుటుంబానికి మినిమం వస్తుంది అన్నటువంటి విషయం 5 ఏళ్లలో రాయడం ద్వారా రాధాకృష్ణ గారు ఏం చెప్పదలుచుకున్నారు అన్నటువంటిది ఆయన ఇష్టం. లేకపోతే టీచర్లకు ఎన్నికల డ్యూటీ